ఆ టైంలో మన తెలుగు ఇండస్ట్రీ అంటే మాస్ హీరోస్, ఫ్యాక్షన్ సినిమాలు, హీరో ఎలివేషన్లు. అప్పుడే ఒక కుర్రవాడు చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. చూడడానికి క్యూట్ గా, ఇన్నోసెంట్ గా ఉన్నాడు. సినిమాలకి పనికొస్తాడా, హీరో అవగలడా, వాళ్ళ నాన్న సూపర్ స్టార్ ట్యాగ్ ని కంప్లీట్ చేయగలరా అని డౌట్ పడ్డారు. కట్ చేస్తే ఇప్పుడు టాలీవుడ్ లో కాదు, టోటల్ ఇండియాలో లుక్స్ లో, యాక్టింగ్ లో, సినిమాల్లో సూపర్ స్టార్ అయ్యాడు. అతనే సూపర్ స్టార్ మహేష్ బాబు. మహేష్ బాబు సినిమా ఫ్యామిలీ నుంచే వచ్చాడు, కానీ అతను ఎదుర్కొన్న ప్రెజర్ అతని జనరేషన్ లో ఎవ్వరికి రాదు. చాలా సైలెంట్ బ్యాటిల్స్ ఫేస్ చేశాడు. ప్రెజర్ అంటే నార్మల్ కాదు. చిరంజీవి, బాలయ్య డామినేషన్ పీక్ లో ఉన్న టైం. ఒక్క రాంగ్ స్టెప్ వేసిన కెరియర్ ఓవర్ అయిపోయే టైం. మహేష్ బాబు చైల్డ్హుడ్ స్టార్, బట్ హీరోగా మొదలయ్యాక రాజకుమారుడు, యువరాజ్, వంశీ ఎక్స్పెక్టేషన్స్ భారీ, కానీ రిజల్ట్స్ మాత్రం మిక్స్డ్. ఆ సమయంలో మహేష్ బాబు ఒక డెసిషన్ తీసుకున్నాడు. స్టైల్ కంటే స్క్రిప్ట్ ముఖ్యం, గ్లామర్ కంటే పర్ఫార్మెన్స్ మీద ఫోకస్ పెట్టాలని. దెన్ కేమ్ మురారి, క్లాస్, ఒక్కడు, మాస్, పోకిరి, ఇండస్ట్రీ హిట్. పోకిరితో మహేష్ బాబుయే కాదు, తెలుగు సినిమాయే మారిపోయింది. సక్సెస్ ఉన్న మహేష్ బాబు ఫెయిల్యూర్స్ కూడా చూశాడు. సైనికుడు, అతిథి, కలేజా, మిక్స్డ్ ఆర్ ఫ్లాప్ టాప్. కొంతమంది మహేష్ బాబు డౌన్ అయిపోతున్నాడు, సైలెంట్ గా ఉన్నాడు, హైప్ లేదు, హోల్డ్ చేస్తాడా అని క్వశ్చన్స్ రైజ్ అయ్యాయి. అప్పుడు మళ్ళీ వచ్చాయి దూకుడు, ఇండస్ట్రీ హిట్, బిజినెస్ మ్యాన్, కల్ట్ క్లాసిక్, శ్రీమంతుడు, న్యూ మ్యాజిక్, నంబర్ 1, నేనొక్కడినే, ఎక్స్పెరిమెంట్, మహర్షి, రెస్పాన్సిబిలిటీ ఎరా. చాలా వరకు అతని మూవీస్ కి స్టంట్స్ ఆయనే పర్ఫార్మ్ చేస్తాడు. హీ డిడెంట్ మేక్ ఫిలిమ్స్ ఫర్ హైప్, హీ మేక్ ఫిలిమ్స్ ఫర్ ఇంపాక్ట్. మహేష్ బాబు సూపర్ స్టార్ నుంచి ఇండస్ట్రీ పిల్లర్ అయ్యాడు. మహేష్ బాబు ఒక్క సినిమాకి 70 నుంచి 100 కోట్లు. బ్రాండ్ అంబాసిడర్ ఫర్ 70+ బ్రాండ్స్. కో ఓనర్ ఏఎంబి సినిమాస్, హైదరాబాద్ లగ్జరీ ఐకాన్, మల్టిపుల్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్, ఈవెన్ యాడ్స్ లో కూడా మహేష్ బాబు వాల్యూ హైయెస్ట్. ఈయన నెట్వర్క్ 350 నుంచి 400 కోట్లు. సినిమాలు మాత్రమే కాదు, జిఎంబి ట్రస్ట్, రెయిన్బో హాస్పిటల్స్ తో కలిసి చాలా మంది చిన్న పిల్లలకి ఫ్రీగా హార్ట్ సర్జరీస్ చేసి రియల్ లైఫ్ లోనే కాదు, రియల్ లైఫ్ లో కూడా హీరో అయ్యాడు. ఫెయిల్యూర్స్ వచ్చాయి, కంబ్యాక్ ఇచ్చాడు. ప్రెజర్ ఉంది, పేషెన్సీ చూపించాడు. అందుకే ఇవాళ అతని సినిమా రిలీజ్ అంటే ఫ్యాన్స్, ఫ్యామిలీస్ అందరూ వెళ్తారు. నెక్స్ట్ వారణాసి సినిమాతో గ్లోబల్ రేంజ్ కూడా రీచ్ అవుతాడు. ఇదంతా మీకోసమే. మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.